ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేగింది. చేపల చెరువులకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లను వేస్తున్నట్టుగా తెలిసింది. చనిపోయిన కోళ్లను యజమానులు చేపల చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రతిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించారు. కాకినాడ ఎన్జీఓ సభ్యులు వీడియోలు విడుదల చేశారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేత వేస్తుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగంతో చనిపోయిన కోళ్లను చేపలు తింటే వాటికి కూడా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని, వాటిని తింటే తమకు కూడా ప్రమాదం అని భయపడుతున్నారు. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఎన్జీఓ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, ఆగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడి కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్ లో H5N1 బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో తెలంగాణ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ, రామాపురం దగ్గర, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, వాడాపల్లి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.